So hey guys, welcome back to our YouTube channel Mr. Abhi Pro Gamer. ఈ వీక్ లో మనకి లేటెస్ట్ అండ్ హాట్ గ్యాజెట్స్ అనేవి మనకి చాలా అంటే చాలా వచ్చాయి. అలాగే టెక్ అప్డేట్స్ అనేవి మనకి చాలా అయితే ఉన్నాయి గైస్. సో ఈ వీడియోలో నేను మనకి ఈ వీక్ లో లాంచ్ అయిన లేటెస్ట్ గ్యాజెట్స్ గురించి అలాగే టెక్ అప్డేట్స్ గురించి నేను డీటెయిల్ గా కవర్ చేయబోతున్నాను. బట్ స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే నేను ఈ వీడియోలో కవర్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది గైస్. సో అది కన్సిడర్ చేసుకుని నేను స్పెసిఫికేషన్స్ అనేవి మీకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు పోస్ట్ చేస్తాను గైస్. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో అక్కడ మీరు మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి మన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. సో మన వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి గైస్. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక చిన్న హెల్ప్ అయితే చేయాలి గైస్. మీ సరౌండింగ్స్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. సో దట్ మన ఛానల్ గ్రోత్ అయితే అవుతుంది. నేను కూడా మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చేస్తాను గైస్. సో లేటెస్ట్గా నేను ఆఫీస్ షేర్ అనేది మీకు అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే పైన కార్ట్లో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ వెళ్ళి ఈ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా ఉంటుంది గైస్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి గైస్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో మన మేజర్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ తరపు నుండి చాలా స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకి ఆండ్రాయిడ్ 15 రోల్ అవుట్ చేయడానికి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు లేటెస్ట్ మొబైల్స్ కూడా లాంచ్ చేస్తున్నాయి. బట్ ఇంకా మనకి ఆండ్రాయిడ్ 15 అనేది కొన్ని డివైసెస్లో మాత్రమే వచ్చాయి గైస్. బట్ గూగుల్ అనేది ఇంకొక స్టెప్ ముందుంది గైస్. గూగుల్ తరపు నుండి మనకి ఆండ్రాయిడ్ 16 అప్డేట్ అనేది డెవలపర్ ప్రివ్యూ అయితే వచ్చింది గైస్. సో ఈ డెవలపర్ ప్రివ్యూ ఓన్లీ పిక్సెల్ డివైసెస్లో మాత్రమే మనకి వచ్చింది. సో దీంట్లో మనకి 3 మేజర్ అప్డేట్స్ అనేది మనకి వచ్చాయి గైస్. ఈ 3 మేజర్ అప్డేట్స్ వాటి యొక్క ఇమేజెస్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఈ వీడియోలో కూడా కవర్ చేయబోతున్నాను. సో ఈ ఆండ్రాయిడ్ 16లో ఒక మేజర్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎంబ్రాయిడ్ ఫోటో పిక్కర్ అని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకి మన గ్యాలరీ యొక్క పర్మిషన్ అనేది రిస్ట్రిక్ట్ అయితే చేయొచ్చు పర్టికులర్ యాప్లో. లైక్ మన అప్లికేషన్స్లో మీడియా యాక్సెస్ అనేది ఇస్తూ ఉంటాం కదా గైస్. ఆ మీడియా యాక్సెస్ అనేది మొత్తం అన్ని ఫొటోస్కి తీసుకుంటుంది. బట్ ఈ అప్డేట్లో మనకి పర్టికులర్ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుని మీ పర్టికులర్ యాప్లో యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. లైక్ అన్ని ఫొటోస్ మీకు షేర్ అయితే అవ్వదు, పర్టికులర్ ఫొటోస్ మాత్రమే షేర్ అయితే అవుతుంది. అలాగే ప్రైవసీ కూడా మనకి ఉంటుంది గైస్. సో ఇది ఒక ప్రైవసీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైనా అప్లికేషన్లో మీకు పర్టికులర్ ఫొటోస్ మాత్రమే మీరు గ్రాంట్ చేయొచ్చు, యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. సెకండ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి హెల్త్ రికార్డ్ ఫీచర్ గైస్. సో ఈ అప్డేట్లో మనకి గూగుల్ హెల్త్ కంట్రోల్ యాప్లో మన మెడికల్ రిపోర్ట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. సో దట్ ఈ మెడికల్ రిపోర్ట్స్ అనేది మీ పర్టికులర్ డాక్టర్ లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ హెల్త్ రిపోర్ట్స్ అనేవి మీరు మానిటరింగ్ చేసుకోవచ్చు గైస్. ఇది ఎందుకంటే ఎనీ ఎమర్జెన్సీ కండిషన్స్లో మనకి మీ హెల్త్ రిపోర్ట్ అనేది వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే పర్టికులర్ గ్రూప్ మెంబర్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయొచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. థర్డ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి ప్రైవసీ శాండ్ బాక్స్. సో ఈ అప్డేట్ యొక్క మెయిన్ ఫీచర్ చూసుకున్నట్టయితే మన మొబైల్ అనేది ఎన్క్రిప్ట్ అయితే అవుతుంది గైస్. సో దట్ ఎనీ హ్యాక్ లేదా మాల్వేర్ అటాక్ అయినప్పుడు మీ మొబైల్ యొక్క డేటా అనేది సేఫ్గా ఉంటుంది ఈ అప్డేట్ ద్వారా. సో ప్రైవసీ శాండ్ బాక్స్ అనేది మనకి ఆండ్రాయిడ్ 16లో అయితే వస్తుంది. ఈ 3 అప్డేట్స్ అనేవి అట్ ప్రజెంట్ ఇది మనకి పిక్సెల్ మొబైల్స్లో తీసుకొస్తున్నారు. డెవలపర్ ప్రీవ్యూ మాత్రమే అప్ టు డిసెంబర్ 2024. దాని తర్వాత మనకి బీటా వర్షన్ అయితే తీసుకొస్తారు గైస్ టిల్ ఏప్రిల్ 2025. ఫుల్ అప్డేట్ మనకి కావాలనుకుంటే 2025 వరకు వెయిట్ చేయాలి గైస్. 2025లో మీకు సెకండ్ క్వార్టర్లో అయితే ఈ అప్డేట్ అనేది మనకి రోల్అవుట్ అయితే అవుతుంది. ఫుల్ రోల్అవుట్స్ అయితే మనకి జూన్ 2025 వరకు రాదు గైస్, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. చూద్దాం ఈ ఆండ్రాయిడ్ 16 మనకి ఇంకెన్ని అప్డేట్స్ తీసుకొస్తుందో. ఇది ఒక జస్ట్ ప్రివ్యూ మాత్రమే. సో మన సెకండ్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ వీక్లో మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి గైస్. స్మార్ట్ ఫోన్స్ చూసుకున్నట్టయితే బోల్డ్ అయితే ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే ఈ వీక్ కాకుండా మనకి లేటెస్ట్గా అప్కమింగ్ కూడా కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి ఈ మంత్లో. అవి కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను గైస్. సో ఈ వీక్లో లాంచ్ అయిన మన మొబైల్ చూసుకున్నట్టయితే ఒప్పో తరపు నుండి ఒప్పో ఫైండ్ X800 అండ్ 800 Pro.
ఈ 2 మొబైల్స్ అనేది మనకి నవంబర్ 21st అయితే లాంచ్ అయింది. బట్ ఇంకా ప్రీ ఆర్డర్స్ అయితే అవుతున్నాయి గైస్. సేల్స్ అనేది మనకి డిసెంబర్ 3rd నుండి అయితే సేల్స్ అయితే రన్ అవుతాయి. ఇదైతే మీకు ఫ్లిప్కార్ట్, ఒప్పో అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఫ్రమ్ 3rd డిసెంబర్. సో ఇదైతే మనకి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ గైస్ ఈ 2 మొబైల్స్ అనేది. ఈ 2 మొబైల్స్ లో మనకి ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్. సో ప్రైజింగ్ అండ్ వేరియంట్స్ నేను ఇక్కడ మీకు చెప్తాను గైస్, బట్ డీటెయిల్ స్పెసిఫికేషన్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయట్లేదు. మీకు డీటెయిల్ స్పెసిఫికేషన్ కావాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దట్ కంపేర్ చేసుకుని మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు గైస్. సో ఈ ఒప్పో ఫైండ్ X800 అండ్ 800 Pro మొబైల్స్ వేరియంట్స్ అండ్ ప్రైజింగ్ చూసుకున్నట్టయితే X800 బేస్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ 69,990 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రీ ఆర్డర్స్ కావాలనుకుంటే ఒప్పో వెబ్సైట్లో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు, ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇదే X8 మోడల్లో మీకు హైయర్ వేరియంట్ చూసుకున్నట్టయితే 16GB 512GB వేరియంట్ ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 79,999 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. వెరాస్ X8 Pro యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్టయితే సింగిల్ వేరియంట్తో అవైలబుల్గా ఉంటుంది గైస్. వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి 16GB 512GB వేరియంట్ ప్రైజింగ్ చూసుకున్నట్టయితే 99,990 రూపీస్ గైస్. మన సెకండ్ మొబైల్ చూసుకున్నట్టయితే ఆసూస్ తరపు నుండి ఆసూస్ ROG Phone 9 and 9 Pro. ఈ 2 మొబైల్స్ యొక్క లాంచ్ ఈవెంట్ అయితే మనకి ప్రీవియస్ టెక్ వీడియోస్లో అయితే నేను క్లియర్గా చెప్పాను ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది. బట్ ఇంకా మనకి అఫీషియల్ ఇండియన్ డేట్ అయితే మనకి కన్ఫర్మేషన్ అవ్వలేదు గైస్. బట్ ఈ మొబైల్స్ అనేది మనకి వేరే కంట్రీస్లో అయితే ఆల్రెడీ సేల్స్ రన్ అవుతున్నాయి. లైక్ US, యూరోప్ కంట్రీస్లో మీకు సేల్స్ అయితే రన్ అవుతున్నాయి గైస్. ఇండియా పరంగా చూసుకున్నట్టయితే ఇంకా మనకి అఫీషియల్ అప్డేట్ అయితే ఏం రాలేదు. బట్ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది గైస్, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేస్తాను ఈ మొబైల్ గురించి. ఇదైతే మనకి గేమింగ్ కోసం అయితే తీసుకొస్తున్నారు గైస్ ఈ మొబైల్ అనేది. ప్రైజింగ్ కూడా మనకి అరౌండ్ 80,000 నుండి 1,30,000 వరకు ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయండి, అఫీషియల్ డేట్ వచ్చిన వెంటనే మీకు అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను. మన థర్డ్ మొబైల్ చూసుకున్నట్టయితే వివో తరపున గైస్ వివో X200 అండ్ 200 Pro. ఈ 2 మొబైల్స్ గురించి మనకి బోల్డ్ అన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి కమింగ్ సూన్ అని చెప్పి. సో ఈ మొబైల్ మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ గైస్, ఫ్లాగ్షిప్ వేరియంట్లో తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ ప్లస్ అడ్వాన్స్డ్ V3 ఇమేజింగ్ చిప్సెట్ను కూడా మనకి ఈ ఫోన్లో అయితే తీసుకొస్తున్నారు గైస్ ఈ 2 మొబైల్స్లో. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా మనకి చాలా సాలిడ్గా ఉంటుంది. అంటే బ్యాటరీ లైఫ్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది గైస్ ఈ 2 మొబైల్స్లో. ఈ మొబైల్స్ అనేది మనకి లాస్ట్ మంత్లోనే చైనాలో అయితే లాంచ్ అయ్యాయి గైస్. 3 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి, X200, 200 Pro అండ్ మినీ అని చెప్పి. మినీ అయితే మనకి ఇండియాలో అయితే తీసుకురావట్లేదు. ఈ X200 అండ్ 200 Pro అయితే తీసుకొస్తున్నారు. బట్ కమింగ్ సూన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు పోస్ట్ చేస్తాను గైస్. సో మన ఛానల్ కూడా ఫాలో చేయండి. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే రెడ్మీ తరపు నుండి రెడ్మీ A4 5G. ఈ మొబైల్ అనేది మనకి నవంబర్ 20 లాంచ్ అయ్యింది. బట్ సేల్స్ అయితే మాత్రం నవంబర్ 27 నుండి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మీ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే మీకు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గైస్. సో దీని యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మనకి 4GB 64GB వేరియంట్ 8,500 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. వెరాస్ 128GB వేరియంట్ 9,500 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే మనకి మిడ్ రేంజ్ మొబైల్స్ గైస్. సో స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే వివో తరపు నుండి వివో Y300 5G. ఈ మొబైల్ అనేది మనకి నవంబర్ 21 అయితే లాంచ్ అయ్యింది గైస్. బట్ ఈ మొబైల్ కూడా మనకి ప్రీ ఆర్డర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఈ మొబైల్ సేల్స్ చూసుకున్నట్టయితే మనకి నవంబర్ 26 నుండి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ వివో స్టోర్స్లో అయితే మీకు నవంబర్ 26 నుండి అవైలబుల్గా ఉంటుంది గైస్. ఇదైతే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్. దీని యొక్క ప్రైజింగ్ అండ్ వేరియంట్స్ చూసుకున్నట్టయితే మనకి 8GB 128GB వేరియంట్ 22,000, 856GB వేరియంట్ 24,000కి మీకు అవైలబుల్గా ఉంటుంది. అడిషనల్గా మీకు లాంచ్ ఆఫర్స్ కింద ఇన్స్టెంట్గా 2,000 రూపీస్ మీకు బ్యాంక్ ఆఫర్లో అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు గైస్. ఇది ఆఫర్ అనేది మీకు నవంబర్ 30 వరకు మాత్రమే. అలాంగ్ విత్ దట్ వివో తరపు నుండి మీకు ఒక TWS కూడా మనకి ఈ లాంచ్ ఆఫర్ కింద మీకు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీకు
నవంబర్ 26 నుండి అవైలబుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే టెక్నో తరపున అండి టెక్నో పాప్ 9 లాంచ్ అయింది గైస్. ఇదైతే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇదైతే మనకి 22 నవంబర్ అయితే లాంచ్ అయింది. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి మీడియాటెక్ నుండి హీలియో G50 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రైస్ అండ్ అవైలబిలిటీ చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి 3GB వేరియంట్ లో తీసుకొస్తున్నారు. 3GB 64GB వేరియంట్ మీకు 6500 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. వేరేస్ 6GB 64GB వేరియంట్ మీకు అరౌండ్ 10,000 కి అయితే తీసుకురావచ్చు అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. సో ఇన్ కేస్ మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే మీకు అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇవైతే మనకి ఈ వీక్ లో లాంచ్ అయిన మొబైల్స్ గైస్. సో అప్కమింగ్ మొబైల్స్ చూసుకున్నట్టయితే మనకి మన అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే హువావే నుండి హువావే మేట్ 6 అని చెప్పి మనకి ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది గైస్. ఇదైతే మనకి నవంబర్ 26న చైనాలో ఒక ఈవెంట్ లో అయితే లాంచ్ అవబోతుంది. ఇదైతే మనకి ఫ్లాగ్షిప్ వేరియంట్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ గైస్. దీని యొక్క ప్రీ ఆర్డర్స్ అనేది మనకి ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఈ మొబైల్ అనేది మనకి చైనాలో అయితే ఇప్పుడు అట్ ప్రెసెంట్ రన్ అవుతుంది సేల్స్ అనేవి, ప్రీ ఆర్డర్స్ అనేవి. సో ఈ మొబైల్లో మనకి 12GB 512GB వేరియంట్, 16GB 512GB వేరియంట్, అలాగే 16GB 1TB వేరియంట్ లో మీకు ఈ మొబైల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఇండియాకి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ గ్లోబల్ గా అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు గైస్. మన నెక్స్ట్ డివైస్ చూసుకున్నట్టయితే ఒప్పో తరపు నుండి ఒప్పో ప్యాడ్ 3 Pro. ఇదైతే మనకి టాబ్లెట్ గైస్. ఈ టాబ్లెట్ అనేది మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇదైతే మనకి లాస్ట్ మంత్ చైనా ఈవెంట్ లో అయితే లాంచ్ చేశారు గైస్. సో ఈ నెక్స్ట్ ఈవెంట్ లో మనకి ఒప్పో ఫైండ్ X8 అండ్ X8 Pro అయితే లాంచ్ అవుతున్నాయి కదా గైస్. సో ఈ మొబైల్ లాంచ్ ఈవెంట్ లో ఈ ప్యాడ్ కూడా మనకి గ్లోబల్ గా అయితే తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్. సో ఈ ట్యాబ్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా నేను ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఈ ట్యాబ్ అనేది మనకి ఫ్లాగ్షిప్ వేరియంట్ లో అయితే తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఇది మనకి Android 15 తో పాటు కలర్ వైజ్ 15 తో వస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ విత్ AI ఇన్బిల్ట్ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు ఈ ట్యాబ్ అనేది. సో ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ కూడా మనకి లాంచ్ ఈవెంట్లో అయితే క్లియర్గా తెలుస్తుంది. ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే న్యూబీ నుండి న్యూబీ Z70 Ultra. ఈ స్మార్ట్ ఫోన్ అనేది మనకి చైనాలో అయితే లాంచ్ అయింది గైస్. సో వీటి యొక్క ప్రీ ఆర్డర్స్ కూడా మనకి రన్ అయితే అవుతుంది. నవంబర్ 25 నుండి ఈ మొబైల్ అనేది మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి గైస్. బట్ గ్లోబల్ వైజ్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది మనకి 26 నుండి అవైలబుల్ గా ఉంటుంది. ఈ మొబైల్ యొక్క బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి 12GB 256GB వేరియంట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ప్రైసింగ్ అరౌండ్ మనకి 53,000 కి తీసుకురావచ్చు. హైయర్ వేరియంట్ చూసుకున్నట్టయితే 24GB 1TB వేరియంట్, ఇదైతే మనకి 75,000 కి తీసుకురావచ్చు గైస్. ఇదైతే అప్రాక్సిమేట్ ప్రైజెస్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పోస్ట్ చేస్తాను గైస్. మీరు అక్కడ క్లియర్ గా చూడొచ్చు. దీంతో పాటుగా మనకి రెడ్మీ నుండి 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి గైస్. ఒకటి నవంబర్ మంత్ లో వస్తుంది, ఇంకోటి డిసెంబర్ మంత్ లో అయితే లాంచ్ అవుతుంది. ఈ నవంబర్ మంత్ లో లాంచ్ అవుతున్న మొబైల్ చూసుకున్నట్టయితే మనకి రెడ్మీ తరపు నుండి K80 Pro. రెడ్మీ తరపు నుండి మనకి K సిరీస్ అంటే చాలా ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ వేరియంట్ అయితే వస్తాయి గైస్ మొబైల్స్ అనేవి. మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ మొబైల్ కూడా మనకి అలాగే ఉంటుందని ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు, స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్. సో ఈ మొబైల్ అనేది మనకి నవంబర్ 27 నుండి మీకు అవైలబుల్ గా ఉంటుంది. డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అనేది మీకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. సో చూద్దాం గైస్ ఈ మొబైల్ అనేది మనకి ఎంత ప్రైస్ కి తీసుకొస్తారు. అలాగే డిసెంబర్ మంత్ లో లాంచ్ అవుతున్న మొబైల్ చూసుకున్నట్టయితే రెడ్మీ తరపు నుండి మనకి Note 14 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. కమింగ్ సూన్ అని చెప్పి వీరైతే టీజర్ అయితే చేశారు గైస్ X లో. ఇండియా లాంచ్ డేట్ చూసుకున్నట్టయితే మనకి డిసెంబర్ 9 నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఈ మొబైల్ యొక్క సేల్స్ అనేది. సో చూద్దాం దీని యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఏమేమి వస్తాయో. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అంతే గైస్ ఈ వీక్ లో మనకి లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ అండ్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ చూసుకున్నట్టయితే మన థర్డ్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే కిడ్స్ కోసం ఒక స్మార్ట్ వాచ్ అయితే మనకి లాంచ్ అయితే అయింది గైస్. పెబల్ తరపు నుండి మనకి 4G కిడ్స్ స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేశారు. సో కిడ్స్ కోసం మనకి ఈ వాచ్ అనేది ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి GPS ట్రాకింగ్ తో పాటు పేరెంటల్ కంట్రోల్ అండ్ రియల్ టైమ్ లాకింగ్ ప్రొటెక్షన్, అలాగే క్లాస్ మోడ్ ను కూడా ఈ స్మార్ట్ వాచ్ లో అయితే మీకు ప్రొవైడ్ చేశారు. సో దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కంట్రోల్ అయితే చేసి మీరు మీ చిల్డ్రన్స్ ని మానిటర్ కూడా చేసుకోవచ్చు ఈ స్మార్ట్ వాచ్ యూజ్ చేసుకొని. స్మార్ట్ వాచ్ అనేది మనకి 4G సిమ్ తో వర్క్ అయితే అవుతుంది గైస్. అలాగే చిల్డ్రన్స్ లొకేషన్ కూడా చూడొచ్చు, ఇంక్లూడింగ్ GPS ట్రాకింగ్. సో 4G సిమ్ యూజ్ చేసుకుని మనం ఈ స్మార్ట్ వాచ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. 2G కానీ 3G కానీ 4G కానీ మీరు కాలింగ్ కూడా చేసుకోవచ్చు గైస్ ఈ స్మార్ట్ వాచ్ యూజ్ చేసుకుని. అలాగే ఈ వాచ్ లో మీకు SOS బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
దీని ప్రైజింగ్ కూడా అరౌండ్ మనకి 6,000 కి అయితే అవైలబుల్ గా ఉంటుంది గైస్. ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే పెబల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది, అలాగే అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను గైస్, మీరు అక్కడ చూడొచ్చు. మన ఫోర్త్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే గేమర్స్ కోసం గైస్. గేమర్స్ కి ఒక మంచి TWS అనేది మనకి సైబర్ స్టడ్స్ నుండి లాంచ్ అయితే అయ్యాయి. ఒకటి కాదు 2 TWS అయితే లాంచ్ అయ్యాయి గైస్. సో ఈ TWS సిరీస్ చూసుకున్నట్టయితే మనకి సో సైబర్ స్టడ్ X4 Firefly అండ్ X7 అని చెప్పి మనకి 2 TWS అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటి యొక్క దీన్ని ఓవర్లుక్ చూసుకున్నట్టయితే మనకి RGB ఎఫెక్ట్ తో అయితే వస్తుంది ఈ TWS అనేవి. అలాగే ANC అండ్ ENC సపోర్ట్ తో అయితే తీసుకొస్తున్నారు గైస్ ఈ 2 TWS అనేవి. దీంతో పాటుగా మనకి క్వాడ్ మైక్ ఫీచర్ కూడా ఈ 2 TWS లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేనైతే బై లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే వీడియో యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మన నెక్స్ట్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే నాయిస్ తరపు నుండి మనకి బర్డ్స్ కనెక్ట్ 2 అని చెప్పి ఒక TWS అయితే లాంచ్ అయితే అయ్యింది. సో ఇదైతే మీకు అరౌండ్ 1000 రూపీస్కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది కూడా మనకి క్వాడ్ మైక్ ఫీచర్ తో పాటు ENC సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇదైతే మనకి బెటర్ మ్యూజిక్ అండ్ కాలింగ్ ఫీచర్ కి యూజ్ అయితే అవుతుంది. దీని యొక్క బైలింగ్స్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే రెడ్మీ తరపు నుండి మనకి 2 గ్యాడ్జెట్స్ అయితే లాంచ్ అవుతున్నాయి గైస్ నెక్స్ట్ వీక్ లో. సో గ్యాడ్జెట్స్ చూసుకున్నట్టయితే మనకి వాచ్ 5 అండ్ బర్డ్స్ 6 Pro ఈ 2 గ్యాడ్జెట్స్ అనేది మనకి నెక్స్ట్ వీక్ అయితే లాంచ్ అవుతున్నాయి రెడ్మీ తరపు నుండి ఆన్ November 27th. ఇదైతే మనకి రెడ్మీ K80 Pro సిరీస్ ఉంది కదా గైస్, ఆ లాంచ్ ఈవెంట్లో అయితే ఈ 2 గ్యాడ్జెట్స్ కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తాయి. సో స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, నేను అప్పుడు మీకు అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు పోస్ట్ చేస్తాను. సో మన నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకుంటున్నారో కొంచెం వెయిట్ అయితే చేయండి గైస్, ఎందుకంటే హోండా తరపునే మనకి యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఆన్ November 27th. ఇదైతే మనకి రిమూవబుల్ బ్యాటరీస్తో వస్తుంది, డ్యూయల్ స్వాపింగ్ బ్యాటరీ ఫీచర్తో తీసుకొస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్పెక్టెడ్ రేంజ్ చూసుకున్నట్టయితే మనకి 104 కిలోమీటర్స్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పి వీరైతే టీజ్ చేస్తున్నారు Xలో. చూద్దాం మరి ఈ హోండా తరపునే మనకు వచ్చే యాక్టివా స్కూటర్ ఎలా ఉంటుందో. యాక్టివా 5G వరకు మనకి సక్సెస్ఫుల్ మోడలే గైస్, యాక్టివా 125 కూడా మనకి సక్సెస్ఫుల్ మోడలే. చూద్దాం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, అలాగే ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో వెన్ కంపేర్ టు ఎలక్ట్రిక్ స్కూటర్ లైక్ ఓలా అండ్ వీటిని బీట్ చేస్తుందో లేదో. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, అలాగే వాటి గురించి కూడా నేను రివ్యూస్ అయితే చేస్తాను తర్వాత, దాన్ని కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఇన్ అప్కమింగ్ వీడియోస్. మన నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే గేమర్స్ కోసం గైస్. PlayStation యూజ్ చేస్తున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది PlayStation తరపు నుండి. సో ఈ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి PlayStation లో మనకి క్లౌడ్ సర్వీసెస్ అయితే తీసుకురాబోతున్నారు గైస్. సో దట్ మీ క్లౌడ్ కన్సోలే కాకుండా గేమింగ్ పోర్టల్లో కూడా మీరు మీ వైఫై కనెక్టివిటీ ద్వారా మీ క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మీరు గేమ్స్ అనేది ఏదైతే PS5లో ఉన్న గేమ్స్ మీరు ఈ క్లౌడ్ సర్వీసెస్ నుండి మీరు వేరే డివైసెస్లో కూడా మీరు గేమ్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఇదైతే ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే బీటా టెస్టింగ్ అయితే అవుతుంది. సో అప్డేట్స్ కూడా ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే బీటా వర్షన్స్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో అప్డేట్ చేసుకుని మీరు ఈ ఫీచర్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి గైస్, ఆ వాటి గురించి కూడా నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను, అక్కడ చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే బెస్ట్ స్మార్ట్ ఫోన్ యాప్స్ అండ్ గేమ్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గూగుల్ ప్లే తరపు నుండి అవార్డ్స్ అయితే వచ్చాయి గైస్. సో ఆ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి బెస్ట్ యాప్ ఆఫ్ 2024 అండ్ బెస్ట్ ఫర్ ఫన్ అని చెప్పి మనకి యాలీ యాప్కి అయితే వచ్చింది గైస్. ఈ అప్లికేషన్కి అయితే ఈ టైటిల్ అయితే వచ్చింది గైస్ ఈ అవార్డ్. బెస్ట్ మల్టీ డివైస్ అప్లికేషన్లో మనకి వాట్సాప్ మెసెంజర్ అవార్డ్ అయితే సాధించింది. అలాగే మనకి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో వాటి యొక్క లిస్ట్ కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. అలాగే ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది గైస్. మన లాస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇది గ్యాజెట్స్ గురించి అయితే కాదు గైస్, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ అప్డేట్ అనేది మనకి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే సైంటిస్టులు రీసెంట్గా మనకి బియాండ్ మిల్కీవే కొన్ని ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేశారు బై యూజింగ్ హబుల్ టెలిస్కోప్. సో ఇమేజ్ ఏంటనుకుంటున్నారా, ఒక స్టార్ ఇమేజ్ గైస్. మిల్కీవే గ్యాలాక్సీ లాగే ఇంకో గ్యాలాక్సీ యొక్క స్టార్ ఇమేజ్ అయితే మనకి సైంటిస్టులు రీసెంట్ క్యాప్చర్ చేశారు బై యూజింగ్ హబుల్ టెలిస్కోప్. ఆ సబ్జెక్ట్ యొక్క నేమ్ చూసుకున్నట్లయితే WOHG64 అని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఇమేజెస్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇది రఫ్గా మన సన్ కన్నా 2000 టైమ్స్ పెద్దదని చెప్పి వీలైతే చెప్తున్నారు గైస్. అలాగే ఇదైతే మనకి ఇమేజ్లో చూసుకున్నట్లయితే కుకింగ్ లా ఉంటుంది, అంటే గ్యాస్ అండ్ డస్ట్తో కవర్ అయిపోయి ఉంటుంది. సో ఈ ఇమేజ్ పరంగా సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే
ఇది సూపర్నోవా ఎఫెక్ట్కి అయితే అవుతుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సూపర్నోవా ఎఫెక్ట్ అంటే స్టార్ యొక్క లైఫ్ స్పాన్ అయితే ఎండ్ అవుతుంది, సో దట్ ఇలా ఎఫెక్ట్ అయితే మనకి జనరేట్ అవుతుంది, అలాగే ఎక్స్ప్లోడ్ కూడా అవుతుందని చెప్పి వీళ్ళైతే సైంటిస్టులు మెన్షన్ చేస్తున్నారు ఈ ఇమేజ్ ద్వారా. చూద్దాం ఇంకా మనకి హబుల్ టెలిస్కోప్ ఎంత ఎక్స్ప్లోర్ చేస్తుందో, మన గెలాక్సీ బియాండ్ ది గెలాక్సీ ఎంత ఎక్స్ప్లోర్ చేస్తుందో, అలాగే ఎన్ని అప్డేట్స్ అయితే వస్తాయో మీకు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అంతే గైస్, ఇక్కడతో మన టెక్ న్యూస్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అభి ప్రో గేమర్. అలాగే అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ అయితే చేయండి గైస్, సో దట్ నేను ఆ వీడియో పరంగా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అలాగే లేటెస్ట్గా అప్కమింగ్గా మనకి కొన్ని గ్యాజెట్స్ అన్బాక్సింగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను గైస్. సో స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ subscribe to my YouTube channel. Thank you for watching.